ఆలోచించాల్సింది ఏంటంటే మనందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేసాం. పదవుతో చేసిన ప్రయాణం కాదు మనది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడ్డ మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామా చెప్పండి. పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి. ఇప్పుడు సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలో వాళ్ళ జిల్లాలో ఉన్న ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేశాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబంధనతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. ఎందుకంటున్నారంటే ఈ రోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈ రోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి, ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్య లేదు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితులు జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగ నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశంతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్రోద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తల్లికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకోవడానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం జరిగింది. రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు. రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్, ప్రతి ఒక్కరిలో ఉన్న బలం. అది గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి. నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ అని నాకు ప్రజెంట్ చేశారు. అందులో చాలా గొప్ప మాట నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు. ఒక నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. మీలో ఒక మార్పు రావాలని, మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని, ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో దానిపైన గత 5 సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం
మీరెవరు కూడా మర్చిపోబాకండి. సమస్యలపై నిలబడ్డాం. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా రాజీ పడలేదు. పోరాటం మాత్రం చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళి పోరాటం చేశాం. ఉత్తరాంధ్రకి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, చివరికి కడపలో కూడా సిద్ధవటంలో పులివెందులకి పక్కనే ఆ జిల్లాలో 42 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. సమస్యల మీదే మనం పోరాటం చేశాం. రాజకీయ విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు జనసేన పార్టీలో.